వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ఇవాళ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ప్రకటించింది. ఇందులో ఉన్నటువంటి అనేకమైనటువంటి పథకాల గురించి ముఖ్యమంత్రి స్వయంగా ఇవాళ ప్రజలకు చేరవేసే ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో గత మేనిఫెస్టోకి ఇవాళ ప్రకటించిన మేనిఫెస్టోకి తేడా ఏంటి, ప్రయోజనం ఏంటి, ప్రజలకు వనగూరేటటువంటి ఉపయోగం ఏంటి, దీని మీద ఒక విశ్లేషణ ఇద్దాం. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 3 ప్రాంతాల నుంచి బీఆర్కే కరస్పాండెంట్స్ లైవ్లో మనకి అందుబాటులో వస్తారు. మొదటిగా మేనిఫెస్టోకు సంబంధించిన కొన్ని హైలైట్స్ నేను వినిపిస్తా. పెన్షన్కు సంబంధించి ఈసారి 3,500కు పెంచుతున్నామన్నటువంటి ప్రకటన చేశారు. దాంతోపాటు వైఎస్ఆర్ చేయూత 4 విడతల్లో 75,000 నుంచి 1,50,000కు పెంచారు, ఆల్మోస్ట్ డబల్ అమౌంట్. అలాగే అమ్మఒడి 15,000 నుంచి 17,000కు పెంపు. అమ్మఒడి అనేది జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా ఇట్స్ ఎ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. మహిళలను ఒక సెంటిమెంట్తోనూ అలాగే ఆ పిల్లల చదువు అనేది ప్రాధాన్యత ఇస్తున్నటువంటి నాయకుడిగా, ప్రభుత్వంగా మహిళల్లో ఓటు బ్యాంకును పెంచుకోవడానికి కూడా ఇది పనికొచ్చేటటువంటి ఒక ప్రయోజనకరమైనటువంటి. బట్ 2019లో ఇదే అమ్మఒడికి సంబంధించి మనం గుర్తు చేసుకుంటే కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డకు 100% అమ్మఒడి పథకం అమలు చేస్తామన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అది చేయలేకపోయారు. ఇవాళ కూడా అదే కంటిన్యూ చేస్తూ ఒకళ్ళకే ఇస్తూ 15,000ది 17,000కు పెంచినటువంటి విషయం కొత్తగా ఇవాళ మనకి తెలియజేస్తున్నారు. ఇక వైఎస్ఆర్ కాపు నేస్తం 4 దఫాల్లో 60,000 నుంచి 1,20,000కు పెంపు. ఎవ్రీథింగ్ డబుల్ అవుతోంది. మరొకటి బీసీ నేస్తం 4 దఫాల్లో 45,000 నుంచి 1,05,000కు పెంపు. ట్రెమెండస్గా పెంచేశారు. వైఎస్ఆర్ రైతు భరోసా 13,500 నుంచి 16,000కు పెంచేశారు. ఇక మత్స్యకార భరోసా కింద 5 విడతల్లో 50,000 అంటున్నారు. వైఎస్ఆర్ 0 వడ్డీ రుణం కింద 3 లక్షలు అంటున్నారు. వాహన మిత్ర 5 ఏళ్లలో 50,000 నుంచి 1,00,000కు పెంచేశారు. లారీ డ్రైవర్లు, టిప్పర్ డ్రైవర్లకు కూడా వాహన మిత్ర ఈరోజు వర్తిస్తుంది. రాబోయేటటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా మేము ఆ ప్రభుత్వంలో ఇవ్వబోయేటటువంటి ఈ పథకం అని చాలా నమ్మకంగా చెప్తున్నారు ముఖ్యమంత్రి. ఇక 10 లక్షల వరకు కూడా ప్రమాద బీమా ఇచ్చేస్తున్నారు. మరో విషయం, చేనేత కార్మికులకు సంబంధించి ఏడాదికి 24,000 చొప్పున 5 ఏళ్లలో 1,20,000 ఇవ్వడానికి సిద్ధపడుతోంది వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో. ఇక కళ్యాణమస్తు, షాదీ తోఫా, లా నేస్తం కొనసాగింపు, అర్హులైన పేదలందరికీ ఇళ్ల నిర్మాణం అంటున్నారు. కోర్స్ ఇది కూడా కొంచెం వివాదాంశమైనటువంటి విషయమే. ఈ 5 ఏళ్లలో ఎంతమందికి ఇళ్ళు ఇచ్చారు, అలాగే కట్టిన టిక్కు ఇళ్ళ గురించి ఏమైనా మాట్లాడారా? నథింగ్. ఆ ఇళ్ళు అలా బూజుపట్టి కూలిపోతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. దాని మీద అయితే వివరణ లేదు. అలాగే నాడు నేడు కింద ట్యాబుల పంపిణీ కొనసాగింపు. ద సేమ్ ప్రాజెక్ట్ ఈజ్ గోయింగ్ టు బి కంటిన్యూడ్. ఫైన్. రెండోది 2025 నుంచి 1వ తరగతి నుంచి ఐబీ సిలబస్ అనేది ఒక వివాదాస్పదమైనటువంటి అంశం. దాని మీద చాలామంది విశ్లేషకులు రిపోర్ట్ ఇచ్చారు ఇవాళ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి. బట్ అదే ఆలోచనతోటి సిలబస్ మాత్రం మార్చేటటువంటి ప్రయత్నంగా కనపడట్లేదు. మరొక విషయం, ప్రతి నియోజకవర్గంలో స్కిల్ హబ్. గుడ్. జిల్లాకు స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్, తిరుపతిలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ, ఇలా అనేకమైనటువంటి విషయాలను ప్రకటిస్తూ మరొక పాత పాట మాత్రం మర్చిపోకుండా పాడేశారు. ఏంటది? రాజధానికి సంబంధించి. రాజధాని గురించి తన పాత నిర్ణయాన్నే ప్రకటించారు ముఖ్యమంత్రి. ఆయన మొండితనానికో, ఆయన ధైర్యానికో, లేకుంటే ఆయన పట్టుదలకో, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఎలా తీసుకున్నా సరే, బట్ అన్కాంప్రమైజ్డ్గా రాజధాని మీద గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇవాళ ప్రకటించారు. దట్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ది జగన్మోహన్ రెడ్డి. ఐ థింక్ వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, వాట్ ఎవర్ ఇట్ మే బి. 3 రాజధానులు 5 సంవత్సరాలుగా విపక్షాలు చేసినటువంటి విమర్శ 3 ముక్కలాటని, అలాగే
ఈ రాజధానిలు ఏవి నిజం కాదు అన్నటువంటి వాదన ప్రజల్లోకి వెళ్ళిందో లేదో తెలియదు, కానీ విపక్షాలు మాత్రం విపరీతమైనటువంటి వ్యతిరేకతను, అలాగే అమరావతి ఉద్యమం నేపథ్యంలో అక్కడున్న రైతులు కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వాన్ని అభ్యర్థించి, అలాగే అరెస్టుల పాలయ్యి ఇంత గందరగోళం జరిగినా సరే నేను మాత్రం నా నిర్ణయాన్ని మార్చుకోను అంటున్నటువంటి ముఖ్యమంత్రి ఆలోచన. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అలాగే మళ్ళీ కర్నూలుని తెర మీదకు తీసుకొస్తున్నారు. I don't know how far it is reasonable, how far it is logically correct అని ప్రశ్నకు మనకు చాలా స్పష్టంగా సమాధానం ఉన్నది. ఏమని? కర్నూలు రాజధాని నగరంగా చేయడానికి కుదరదు, సిస్టమ్ ఒప్పుకోదు. అలాగే కేంద్రం కూడా చాలా స్పష్టమైనటువంటి వివరణ ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి ఏ ధైర్యంతో, ఏ నమ్మకంతో, ఏ రూలుని వాళ్ళు నమ్మి మళ్ళీ కర్నూలు రాజధాని క్యాపిటల్గా ప్రకటిస్తున్నారో ఆలోచించాల్సిన అంశం. సో ఇవన్నీ ఉన్నది ఉన్నట్టుగా మీకు తెలియజేసే ప్రయత్నం చేశా. అలాగే కొన్ని విషయాలను పాతవి గుర్తు చేశా. దాంతోపాటు ఇవాళ ఉన్నటువంటి అప్డేట్స్ను తీసుకోవడానికి మొదటిగా కడపనే స్టార్ట్ చేద్దాం. సురేంద్ర, కడప అనేది ముఖ్యమంత్రికి మొట్టమొదటిగా రాజకీయ భిక్ష పెట్టినటువంటి ప్రాంతం అది. అలాగే కడప పులివెందుల అనగానే వినపడే కుటుంబం, వినపడే పేరు ఒకటి రాజశేఖర్ రెడ్డి, ఆ తర్వాత ఇవాళ జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఈయన తీసుకున్నటువంటి మేనిఫెస్టోలో ముఖ్యంగా ఆ జిల్లాకు సంబంధించి కానీ, ఆ జిల్లాలో ఉన్నటువంటి నీటి పారుదలకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ, స్టీలు ప్రాజెక్టుకు సంబంధించి కానీ అనేకమైనటువంటి ఆశలు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇవాళకి కూడా నెరవేరినటువంటి వాటికి ఇవాళ మేనిఫెస్టోలో ఏదైనా ప్రాధాన్యత ఇచ్చినట్టుగా కనిపిస్తోందా? రాజేంద్ర గారు, ఈరోజు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసినటువంటి వైసీపీ మేనిఫెస్టో సీఎం జగన్ కాసేపటి క్రితమే విడుదల చేశారు. దీనికి సంబంధించి వైసీపీ మేనిఫెస్టో సమయంలో చాలా వరకు ఎంతగానో ఎదురు చూశారో, ఇప్పుడు రాయలసీమకు తలమానికమైనటువంటి స్టీల్ ప్లాంట్ గురించి ప్రస్తావిస్తారన్న విషయాన్ని మాత్రం మరోసారి సీఎం జగన్ విస్మరించారు. ఎందుకంటే ఈ మేనిఫెస్టోలో పదే కడప జిల్లాను ఒక కేంద్ర బిందువుగా చేసుకున్నటువంటి ఈ రాష్ట్రానికే తలమానికంగా తీర్చిదిద్దుతామని చెప్పి పలు ప్రచార సభల్లో చెప్పినటువంటి సీఎం జగన్ మాత్రం ఈసారి కడప జిల్లాపై పూర్తి స్థాయిలో మొండిచేయి వైఖరి ప్రదర్శించాడని చెప్పవచ్చు. ఇటు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని చెప్పడంతో పాటు గతంలో కొనసాగించినటువంటి పథకాలను పెంపు దిశగానే ఈరోజు మేనిఫెస్టో రూపొందించారే తప్ప ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి విషయంలో కావచ్చు, ఇటు కడప జిల్లాకు సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ అంటే ఇప్పటివరకు జరిగినటువంటి డెవలప్మెంట్ కావచ్చు, రేపు ఎన్నికల తర్వాత జరగబోయే డెవలప్మెంట్ గురించి కానీ ఎక్కడా ప్రస్తావించలేదు. అంటే చాలా వరకు స్టీల్ ప్లాంట్ విషయం మీద కడప జిల్లా వాసులే కాదు, రాయలసీమ వాసులందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ వస్తే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి చాలా మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అలాగే దాన్ని తగ్గట్టుగా చుట్టుపక్కల వ్యాపార సముదాయాలు పెరుగుతాయి, అలాగే భూముల విలువలు పెరుగుతాయి. తమ బిడ్డలకు సంబంధించినటువంటి భవిష్యత్తు బంగారు బాటలు సీఎం జగన్ వేస్తారని చెప్పి చాలా ఆశలు పెట్టుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు తీవ్రమైనటువంటి నిరాశే ఎదురైందని చెప్పవచ్చు. ఇంకొకటి అదనపు విషయం ఏంటంటే, ఈ ఆప్కాస్లో చేరినటువంటి అంగన్వాడీలకు కావచ్చు, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కావచ్చు, అది కూడా 25,000 లోపు జీతం ఉన్నటువంటి వాళ్ళకి ఈ నవరత్నాలు కూడా అందుతాయని చెప్పడంతో ఇప్పుడు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కొంత గత ఏడాది నుంచి పెరిగినటువంటి జీతాలు దాదాపు కడప జిల్లాకు సంబంధించి కొన్ని వేల సంఖ్యలో ఉద్యోగాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఈ నవరత్నాలు కోల్పోయే అవకాశం కూడా ఉంది అని మనకు అర్థం చేసుకోవచ్చు. అలాగే జిల్లాకు సంబంధించినటువంటి నీటిపారుదల శాఖకు సంబంధించి ఇటు మైలవరం జలాశయము, పింఛా డ్యాం, అలాగే అన్నమయ్య డ్యాం కూడా రాజంపేట పరిధిలో ఉన్నటువంటి అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి అక్కడ వందలాది మంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. దానికి సంబంధించినటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టడం కానీ, ఆ అన్నమయ్య డ్యాంకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ విషయం ఎటువంటి ప్రస్తావన లేకపోవడం ఇటు జిల్లా వాసులను పూర్తిగా కలచివేసిందని చెప్పవచ్చు. సురేంద్ర, ఇక్కడ ఒక విషయం గుర్తు చేయాలి. ప్రధానంగా స్టీల్ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం ఇచ్చినటువంటి ఒక నివేదిక ఉంది, ఇట్స్ నాట్ ఏ వైబుల్ ప్రాజెక్ట్ అని. బట్ దాన్ని మాత్రం విపక్షాలు అలాగే పాలకపక్షం కూడా అనేక సార్లు ప్రజలకు ఆశ కలిగిస్తూనే ఉంది. అక్కడ ఖచ్చితంగా 100% స్టీల్ ప్రాజెక్టు ఉంటుంది అని.
బట్ మరి కేంద్రమేమో ఇలా అన్నది, సీఎం ఏమో ఇవాళ దాని గురించి మాట్లాడనే లేదు. నిజానికి మీరు అన్నట్టుగా ఇది రాయలసీమ ప్రాంత వాసుల కళ. ఆ కళ నిజమైతే అక్కడ వాళ్లకు ఉపాధి పెరుగుతుందని, అలాగే అక్కడ అభివృద్ధి ఖచ్చితంగా ఉంటుందని అనే ఒక నమ్మకం ఉండేది. మరి ఇవాళ కేవలం కేంద్రం కాదన్నదన్న ఉద్దేశంతో సీఎం వదిలేశారా? ఎలా తీసుకుందాం? ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి రాయలసీమకే తలమానికమైనటువంటి ఇది అని చెప్పి చాలా వరకు అభిప్రాయాలు ఉన్నాయి. అప్పుడు కేంద్రం చెప్పినటువంటి మాట ప్రకారం ఇటు ప్రతిపక్షంలో కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు కూడా ఇది వైబిలిటీని పక్కన పెట్టేసి ప్రజా ప్రాంత ప్రయోజనాలను ఉద్దేశంలో పెట్టుకొని తప్పనిసరిగా స్టీల్ ప్లాంట్ సాధన చేయాలని చెప్పి చాలా వరకు మాటలు వినిపించాయి. అలాగే 4 దశాబ్దాల నాటి కళ కూడా ఇది నెరవేరబోతోందని చెప్పి ఇప్పటికే 3 సార్లు భూమి పూజ చేసినటువంటి అదే ప్రాంతంలో ఇటు జమ్మలమడుగు ప్రాంతంలో ప్రభుత్వ భూమి ఎక్కువగా ఉండడంతో అక్కడ కేంద్రీకృతమైనటువంటి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి మొదలుకొని ఇప్పుడున్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి వరకు 4 వ్యక్తులు మూడు చోట్ల 4 వ్యక్తులు శిలాఫలకాలకే పరిమితమైంది. అది ఎక్కడా కూడా ముందుకు ఒక దశ కూడా రాలేదని చెప్పేసి చాలా వరకు అన్ని ప్రాంతాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నటువంటి నేపథ్యము. అలాగే ఇప్పుడు ఎన్నికలలో వచ్చేటువంటి ఇటు వైసీపీ కావచ్చు, ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి కావచ్చు, తప్పనిసరిగా స్టీల్ ప్లాంట్ను మరోసారి తెర మీదకి తెచ్చింది. స్టీల్ ప్లాంట్ మేము అధికారంలోకి వస్తే తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఎన్డీఏ కూటమి గట్టిగా బలంగా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు తప్పనిసరిగా వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉక్కు ఫ్యాక్టరీ మీద మరోసారి మాట్లాడతాడని చెప్పి చాలా వరకు ఆశించారు. అలాగే గత ఏడాది తను వేసినటువంటి ఆ శిలాఫలకం దగ్గర 8,000 కోట్ల ప్రాజెక్టుతో ప్రైవేట్ కంపెనీ కూడా వస్తుందని చెప్పినటువంటి నేపథ్యంలో దాన్ని ఇప్పుడు ఎక్కడా కూడా ప్రస్తావించకపోవడం అనేది ఒకంత శోచించదగ్గ విషయంగానే అర్థమవుతోంది. అంటే స్టీల్ ప్లాంట్ వస్తేనే ఈ రాయలసీమకు చాలా అక్కడ ఉన్నటువంటి వ్యాపార సముదాయాలు పెరుగుతాయి, అభివృద్ధి పెరుగుతుందని చెప్పి అర్థం చేసుకోవచ్చు.